రూపాయలు తింటాం అనేటటువంటి ఇది తెలుసు ఆయనకి. కానీ కక్షలు సాధించాలి, హింసించేయాలా, నాశనం చేసేయాలా, కొల్లగొట్టేయాలా, అధికారులు మనం చెప్పినట్టు బానిసల్లాగా పడి ఉండాలి, అట్లా మీరు చెయ్యకపోవడం వల్లే మన పార్టీ నాశనం అంటూ అలా చెయ్యడం వల్ల జగన్మోహన్ రెడ్డి నాశనమైన విషయాన్ని దాచేశారు, దాన్ని డైవర్ట్ చేసేశారు. జగన్ ఇందులో 30% చేశాడు. వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే మొక్కలో చెప్పాలంటే 20 పనుల్లో చంద్రబాబు 2 పనులు సక్సెస్ అయితే 200% ప్రచారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి 20 పనుల్లో 18 సక్సెస్ అయ్యి 2 లోపం చేస్తే 400% అతని మీద అటాక్ చేస్తారు. ఈ గ్యాంగ్ ని పోషించాలంటే తప్పదు ఆయనకి, పాపం చంద్రబాబు గారికి. ఎందుకంటే అవసరమైతే వాళ్ళ మాట వినకపోతే ఆయన్నే బద్నాం చేసి పడేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా. కాబట్టి వింటుంటే అధికార యంత్రాంగం చేష్టలుడికి చూస్తోంది. ఎమ్మెల్యేలు చెప్పినట్టు నడవాలా, పార్టీ నాయకులు చెప్పినట్టు నడవాలా, ఎవడి మాట వినాలా? ఇప్పుడు సింహాచలం టెంపుల్ ఉంది, ఈవో ఎవరి మాట వినాలా? లోకల్ ఎమ్మెల్యే మాట వినాలా, మంత్రి మాట వినాలా, జిల్లా అధ్యక్షుడి మాట వినాలా, రాష్ట్ర అధ్యక్షుడు అక్కడే ఉంటాడు ఆయన మాట వినాలా, ఏళ్ల తరబడి అక్కడే ఉన్న గంటా శ్రీనివాసరావు మాట వినాలా? ఎవరి మాట విన్నాడో తెలియక ఆయన దేశం వదిలేసి వెళ్ళిపోయాడు కరెక్ట్ పండగ టైం. అదే కదా నెంబర్ 1. నెంబర్ 2, కాంట్రాక్టర్లు ఎవరికి ఇస్తున్నారండి ఇప్పుడు? ఒక్కటన్నా చట్టబద్ధమైన కాంట్రాక్ట్ నడుస్తోంది? మనకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వలేదని ఏడ్చేవాళ్ళు. అదే కదా